దేశంలో పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతల వైఖరి గురువింద గింజ వైఖరిలాగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లాంటి తెలంగాణ వ్యతిరేక నాయకుల చెంతకు సీఎం రేవంత్ రెడ్డి చేరారని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నేతలను పార్టీ మారాలంటూ రాత్రింబవళ్లు ఇంటికి తిరుగుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ గేట్లు ఓపెన్ చేస్తే తమకు సుప్రీంకోర్టు గేట్లు ఓపెన్ చేసి ఉన్నాయని అన్నారు. 6 నెలల్లోనే కాంగ్రెస్ వ్యవసాయ రంగాన్ని నిరుద్యోగులను మోసం చేస్తుందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఫిరాయింపుల నిరోధక చట్టానికి పదును పెడతాం, కండువ మారిన రోజే ఆ సభ్యత్వం రద్దయ్యేటట్టు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి, ప్రత్యేకించి ఇంకా పాంచన్యాయంలో పెట్టి గప్పాలు కొట్టింది కూడా కాంగ్రెస్ పార్టీని. గురువింజ నీతిలో మాట్లాడుతున్నాయి, సోయిండాల మాట్లాడి కేసీఆర్ రాజు. కేసీఆర్ ఏం చేశాడు? కేసీఆర్ మీ చేదగంతనంతో మీ పార్టీలో ఉన్న 12 మంది ఆ రోజు కేసీఆర్ గారు బహిరంగంగా చెప్పారు, రాజకీయంగా మనకు ఒక బలమైన పునాది ఉండాలి, మనకు ఒక నాయకత్వం ఉండాలి, ఇది లేకపోవడం వల్లనే తెలంగాణ వెనుకబడింది అని చెప్పి. కానీ మీలాగా ఇంటింటికి పోయి రకరకాల ప్రలోభాలు పెట్టి రాత్రిపూట పోయి మధ్యరాత్రి పోయి గడవలు కప్పారు. కూర్చొని పోయి ఉండాలి కదా, మాట్లాడేటప్పుడు చూసుకోవాలి కదా. వెనక ముందు ఆ జుడే కేసీఆర్ పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చిన నాటికి కేసీఆర్ ఎక్కడ ఉన్నారు? పార్టీ ఎక్కడ ఉంది? ఎందుకు వచ్చింది ఆ చట్టం? మీరు చేసిన ఏదో పనులు అవతల ఇంకోరు కూడా చేస్తున్నారని చెప్పి, మీ వల్లనే గుంజుకపోతున్నారని చెప్పి చట్టం తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఈ దేశంలో ఏమైనా దుర్మార్గాలు జరిగినాయి అని అంటే బట్ అన్నిటికీ మూల కారణం కాంగ్రెసే. నిరుద్యోగం కావచ్చు, వీళ్ళు మాట్లాడుతున్న వ్యవసాయ రంగం కావచ్చు, అన్నీ నాశనం అయిపోవడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని అత్యంత ఎక్కువ సంవత్సరాలు ఏలింది మీరు. కేంద్రం మీ చేతిలో ఉంది, రాష్ట్రాలు మీ చేతుల్లో ఉన్నాయి. 30-40 సంవత్సరాలు మొత్తం అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం అంతా మీ చేతిలో. కోర్టులు కూడా వేసినాం. నిన్న వాయిదా కోరిన వాళ్ళే హైకోర్టు మరి వారికి ఇచ్చింది. తప్పకుండా మాకు సుప్రీంకోర్టు కూడా ఉంది. సుప్రీంకోర్టులో గతంలో ఇచ్చిన తీర్పు ఉంది, దాని ప్రకారమే జరుగుతుంది.